బీఆర్ఎస్ మాపై దుష్ప్రచారం చేస్తోంది చంద్రబాబు విమర్శ. ఏపీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కర్నూలు జిల్లా బనకచెర్లలో నిర్మించాలనుకున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలను ఆయన ఖండించారు. మహానాడు వేదికపై మాట్లాడుతూ గోదావరి జలాలను సముద్రంలో కలిసిపోకుండా మళ్లించి బనకచెర్లలో నిల్వ చేయడం ద్వారా రాయలసీమకు నీటిని అందించాలన్నది మా సంకల్పమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు డిపిఆర్ సిద్ధమైందని, కేంద్రంతో చర్చలు కూడా జరిగాయని, త్వరలో అనుమతులు రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ సముద్రంలో పోయే నీటిని వాడుకుంటే తప్ప ప్రజలకు మేలు చేస్తే ఓర్చుకోలేరా అంటూ బీఆర్ఎస్ నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఇది రాయలసీమకు, రైతు నేలకు ఊపిరిలా ఉంటుందని, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టు కోసం 80,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించామని చంద్రబాబు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నీటి ముప్పు ఉంటుందన్న ఆందోళనలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా లేఖ రాశారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా దీనిపై విమర్శలు చేసిన నేపథ్యాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.